అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులై వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నడియెను. పూజ్యునిలైన ఓ మహర్షి, ఈ లోకమునకు యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ముగ్గురు కన్యలు ప్రాణములెంత కాలంలో వెళ్ళి వచ్చినవి అవి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘముగా నాలోచించి ఇటుల బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారికొకసారి మాఘమాసంలో స్నానమాచరించినందున వారికి కలిగిన పుణ్యఫలం వలనే మరలా బ్రతకగలిగినారు. దీనికొక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడును విప్రుడు ఈ కన్యల వలనే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడిని ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసము నందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్య కార్యక్రమములు విడవకుండా చేయు దీక్షావంతుడు. సదా భక్తుని నామ సంకీర్తనలు పాడుచు భజించు జీవితమును గడుపుచున్న పరమ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణాలను తోడ్కొని రండి అనని తన భటులను ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి విప్రుమంగు ప్రాణములు తీసి యముని వద్దను నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుండెను. యమధర్మరాజుకు ఏదో భయం ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుని తన ప్రక్కన ఉన్న ఆసనంపై కూర్చుండమని కోరెను. యమభటులు వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుని పేరు గలవాడు ఆ గ్రామముందే మరి ఒకడు కలడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొని వచ్చితిరి అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుండు అని చెప్పెను. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడును ఈ యమలోకమును కూడా చూచి పోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికి అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుట పుష్కరుడు కనులారగించెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుచుకుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమునంతయము చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించుచుండెను. ఆ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారైనారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలును తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గర్వించిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. ఇంతటితో 9వ అధ్యాయం సమాప్తమైందండి. 10వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.